హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది వేల ఎకరాలతో కూడింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునే ఏదిలా ఓనీ ఏసీలో ఇది మొత్తం పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడేస్తామని ఖచ్చితంగా కబ్జా చేయనీయం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని పోరాటాలు చేస్తాం. ఈ క్యాంపస్ లో డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి అగేన్స్ట్ గా. ఎందుకంటే మన యూనివర్సిటీ ల్యాండ్ 2300 ఎకర్ ఈ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 400 ఎకర్ ఫారెస్ట్ ల్యాండ్ అది, అందులో చాలా చేరు ఉంది, అక్కడ చాలా రాక్స్ ఉంది, అన్ని డిస్ట్రాయ్ చేసి ఈ ప్రైవేట్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ కంపెనీస్కి అమ్మేద్దామని వాళ్ళు కళ్ళు వేశారు మా ల్యాండ్ పైన. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మొత్తం పీస్ క్యాంపస్, డెమోక్రటిక్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, రీసెర్చ్ బేస్డ్ క్యాంపస్, ఇలాంటి క్యాంపసెస్లో ఈరోజు 100+ పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? దానితో డీజీపీ, డిఎస్పీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు లీగల్గా ఏమైనా చేస్తే, మీరు మా ల్యాండ్ గ్రాబర్ చేయకపోతే ఎంత పోలీసు పెట్టి ఇక్కడ ఎందుకు 100 జేసీపీ లోపల పనిచేస్తుంది? ఈ ఎందుకు అంత అవసరం వచ్చింది? నేను ఈరోజు రాహుల్ గాంధీతో అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి పెద్ద పెద్ద మాటలు ఆడుతూ ఉంటారు వాళ్ళు. మీ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చి మన 400 ఎకర్ ఎందుకు గ్రాబర్ చేస్తారు? ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఈ సీఎం కాదు, వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మన 400 ఎకర్ తీసుకొని మన స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేపించి మా స్టూడెంట్స్ పైన కేసులో పెట్టి, ఇంకా మా ఇద్దరు స్టూడెంట్స్ ఎర్రం నవీన్ కుమార్ ఇంకా మాతో రోహిత్ వీళ్ళిద్దరు ఇంకా కస్టడీలో ఉన్నారు. అక్కడ రాత్రంతా జేసీపీలు మొత్తం ఫారెస్ట్ని క్లియర్ చేస్తుంటే పొద్దునన్నీ నెమలిలు అరుస్తున్నాయి, పక్షులు నెమలిలు. ఆ వీడియో మీరు కూడా అందరు చూస్తున్నారు. నిన్న సాయంత్రం ఒక జింక చనిపోయింది. జింకలే లేనన్నాడు, జింకలు చచ్చిపోతున్నాయి. జింకలన్నీ మా హాస్టల్ వైపు వస్తున్నాయి. హాస్టల్ దగ్గర అంతా జింకలు ఉన్నాయి, వేరే వేరే పక్షులు, చిన్న చిన్న స్వాన్స్ అవన్నీ అక్కడంతా వచ్చేసినాయి. ఇప్పుడు ఏ గుంట నక్కలు తప్ప ఏ జంతువులు లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవన్నీ మరి జంతువులు కాదా? రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. అప్పుడన్నా మనం అర్థం చేసుకోవాల్సింది. మన భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతమంది ఉన్నారన్న వెస్టర్న్ హైదరాబాద్లో ప్రజలు? హైదరాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ ఎక్కడ అందరూ వచ్చి ఉంటున్నారంటే అది ఈ చుట్టుపక్కలే ఉంటున్నారు. అలాంటి ప్రజలు ఉండే చోట మీరు వాళ్ళకి పీల్చుకునే గాలి కూడా కాలుష్యం అయ్యేటట్టు చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాపాలన? అసలు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మొత్తం ఫారెస్ట్ని ఎలా క్లియర్ చేస్తారు? ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒకటి జరగాలి. అవన్నీ జరగంది. 400 ఎకరాల్లో ఉన్న ఏ చెట్లు ఉన్నాయో అదంతా క్లియర్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైనా జరిగిందంటే మా అడ్మిన్ని కానీ గవర్నమెంట్ని కానీ మేము అడుగుతున్నాం, అది జరగకుండా ఎట్లా క్లియర్ చేస్తారో అంత ల్యాండ్ అనేది. మాకు అడ్మిన్ స్పందించని ఎడలా మాకు ఈ ప్రెసిడెంట్ యూనివర్సిటీకి విజిటర్, ఆ ప్రెసిడెంట్ ఇంటర్వెన్షన్ అనేది మ్యాటర్లో జరిగి వెంటనే మాకు బుల్డోజర్ల స్టాపింగ్ అనేది జరగాలి. మాకు అక్కడ మా ఫారెస్ట్ అంతా డెమాలిష్ అయిపోతుంది, మా పక్షులన్నీ అరుస్తున్నాయి, మా యానిమల్స్ అన్ని ట్రెస్పాస్ అవుతున్నాయి. మీకు కావాలంటే వీడియోస్ కూడా ప్రూఫ్ చూపిస్తాం మేము. మా నెంబర్ ఆఫ్ డియర్స్ అనేవి అటు డెమాలిషన్ సైడ్ నుండి ఇటు వేరే ఫారెస్ట్ సైడ్ వెళ్తున్నాయి. సో మాకు వెంటనే ప్రెసిడెంట్ హ్యాస్ టు రెస్పాండ్ టు దిస్. We request the president to as soon as respond into the issue and intervene into the issue and provide the legal actions towards it. దాదాపు 20 రోజుల నుంచి మేము ధర్నాను ఇదే పనిగా పెట్టుకొని ఎక్కడైతే కబ్జా చేయడం స్టార్ట్ చేసిండో 400 ఎకరాలు అక్కడికి పోయి కూడా మేము ధర్నాలు చేసాం. అయినా సరే మహిళలను కూడా చూడకుండా, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని లాక్కొని పోయి వ్యాన్ లెక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. క్రూరంగా విద్యార్థులను కూడా చూడకుండా ప్రవర్తించడం జరిగింది. మేమేమైనా గుండాలమా రేవంత్ రెడ్డి? మేమేమైనా నక్సలైట్లమా? మేము విద్యార్థులమే, ఇది మా హక్కు. మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వెవడు రేవంత్ రెడ్డి? మా భూములు నువ్వు లాక్కోవడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. నువ్వు పోలీసుని పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో, ఎంతమందిని పంపిస్తావో పంపించుకో రేవంత్ రెడ్డి. అయినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు. మా ల్యాండ్ ఏదైతే ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి. మూగ జీవులు
మూగ జీవులని చూడకుండా సరే ఎన్ని ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. ఎన్ని జింకలు చనిపోతున్నాయి రేవంత్ రెడ్డి. మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం, ఆ వీడియోలను చూస్తే రేవంత్ రెడ్డి నీకు అర్థమవుతుంది. మూగ జీవులు నొప్పండి నీకు తెలుస్తుంది. నువ్వు ఒక మనిషివే అయితే నీకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మాత్రం నొప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డి. మా భూములు మాకు ఇచ్చినంత వరకు మేమైతే వదిలేదు లేదు. ఇక్కడ చాలా స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్ and జింకలు, peacocks, many living things are here. We are just surviving. చాలా జింకలు ఉన్నాయి. HCU is lungs of Hyderabad. He will pay for this. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో మాకు తెలీదు, బట్ నేచర్ విల్ పే డెఫినెట్లీ. హీ విల్ పొల్యూషన్ చాలా ఉంది మనకు తెలిసిందే హైదరాబాద్ లో. సో ఆల్రెడీ మాక్సిమం ల్యాండ్ ఇక్కడ మనకి ఫారెస్ట్, చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది, బయోడైవర్సిటీ, చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి పోతాయి అన్న? ఇలాగా నరికేస్తూ ఉంటే 50 పైన బుల్డోజర్లు వచ్చి నరికిస్తున్నారు ల్యాండ్ ని. అసలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి మానవత్వం అనేది లేదా నిజంగా? చెప్పండి. సీఎం అక్కడ యాక్చువల్లీ సీఎం అక్కడ ఉండి ఇలాంటి చెత్త పనులు చేస్తాడా సీఎం? నిజంగా రానున్న తరాలు ఎలా బతుకుతాయి? యాక్చువల్లీ బతకలేరు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి విపరీతమైన ఘోరాన్ని చూసాను అనుకోలేదు. ఈ వైల్డ్ లైఫ్ ని ఎంతో మంది అన్ని రకాలుగా వాడుకున్నారు, కానీ ఈ విధంగా వాడతారు అనుకోలేదు. వెంటనే 400 ఎకరాలు వెంటనే ఈ వెంటనే వెనకాల తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ ధర్నా చేస్తూ ఉంటాయి, ఇప్పటికీ జనసాగుతూనే ఉంటుంది. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ, సేవ్ హెచ్సియు ల్యాండ్. హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని చెప్పాల్సింది ఏంటంటే, మీరు మొత్తం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని అప్పటి ఎమర్జెన్సీ పాలన మళ్ళా తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ ప్రజలకి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా మాకు రిలీజ్ చేయమని మేము డిమాండ్స్ పెడితే, పొద్దున్న నుంచి మేము అక్కడనే కూర్చొని గొంతు చిన్నగా కరుచుకుంటూ చేస్తున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయడం కారణంగా మేము మెయిన్ గేట్కి ముందుకు వచ్చాం. మేము ఇంకా ఇప్పుడు ఈ మూమెంట్ అనేది ఇంకా ఉధృతంగా తీసుకెళ్తాం. కావాలంటే హంగర్ స్ట్రైక్ కూడా కూర్చుంటామని మీ అందరికి చెప్తాం. యూనివర్సిటీలో మేము జైల్లో ఉన్నామా లేకపోతే పోలీస్ క్యాంప్లో ఉన్నామా తెలియలేని పరిస్థితి. మా యూనివర్సిటీలో మా క్లాస్కి పోవాలంటే కూడా మా ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తాం. సీఎం ఆయన చేతిలోనే పదవి, నచ్చింది చేసుకోవచ్చు. ఎవడాడని చెప్తాడు? ఎవడని అడ్డం చెప్తే ఇంకేముంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. ఈ పోలీసులు ఏంది? పోలీసుల సిన్సియారిటీ ఏందో తెలుసా? చెప్పినట్టు చేయడం. అది చెప్పింది తప్ప రైటా ఆలోచించే అవసరం లేదంట. ఏ చెప్తా చేసేస్తారా? వాడు వచ్చి చెప్పినా అని చెప్పేసి తీసుకెళ్లి కేసులు పెట్టాడు. వాడి మీద కేసు పెట్టేయుడే. ఇప్పుడు చూడ గట్టిగా వాళ్ళు వస్తున్నారు. ఎంతమందిని తీసుకుపోయాడు? వాళ్ళ లైఫ్ ఉంటే కదా, స్టూడెంట్స్ కదా వాళ్ళు. ఏమన్నా రాబరీస్ చేసిండ్రా లేకపోతే జైల్లో తిరిగి వచ్చిన వాళ్ళ దిమాగ్ ఉండాలి కొంచెం గవర్నమెంట్కి.